చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రికలో కొరింథీ సంఘానికి 7 పొరపాట్లు ఉన్నాయి. ఇది ఒక టీచింగ్. ఇది కాలేజీలో దైవజనుడు చెప్తున్న టీచింగ్, ఒక టీచర్ చెప్తున్న టీచింగ్ ఇది. ఈ కొరింథీ సంఘానికి 7 పొరపాట్లు ఉన్నాయి. మొదటి పొరపాటు, శరీర సంబంధమైన నాయకులను వీళ్ళు వెంబడిస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. సహోదరులారా, మీరందరూ ఏక భావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. ఓకే, నా సహోదరులారా, మీలో కలహములు కలవని. వీళ్ళందరూ విశ్వాసులే, వీళ్ళందరూ క్రీస్తుని నమ్ముకున్నవారే, వీళ్ళందరూ బాప్తిజాలు తీసుకున్న క్రైస్తవులే. వీళ్ళల్లో చూడనట కక్షలట, కలహాలట. కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటివారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను. కొంతమంది అంటున్నారట మేము పౌలు వారం అంటున్నారట. ఒకడు నేను అపోల్లో వాడను. నేను అపోలో పాస్టర్, అపోల్లో సేవకుని వాడని అంటున్నాడట. మరి ఒకడు నేను కేఫా వాడను. నేను కేఫాకు సంబంధించిన వాడని అంటున్నాడా. ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా? చాలు చూడండి, ఈ కొరింథీ సంఘానికున్న మొదటి పొరపాటు, శరీర సంబంధమైన నాయకులని వారు వెంబడిస్తున్నారు. క్రీస్తుని వెంబడించవలసిన వారు, సిలువను వెంబడించవలసిన వారు, క్రీస్తు బోధను వెంబడించవలసిన వారు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసయ్య వైపు చూడవలసిన వారు, లోక రక్షకుడైన యేసయ్య వైపు చూడవలసిన వారు, వీరు క్రీస్తుని పక్కకు పెట్టేసేసి, క్రీస్తు త్యాగాన్ని పక్కకు పెట్టేసి, క్రీస్తు బలియాగాన్ని పక్కకు పెట్టేసేసి వీరు ఎవరిని చూస్తున్నారంటే అపోస్తలుడైన పౌలును చూస్తున్నారు, కేఫాని చూస్తున్నారు, పాస్టర్ అపోల్లోని చూస్తున్నారు. ఎంత దుఃఖకరము చూడండి. ఫాలోయింగ్ హ్యూమన్ లీడర్స్, శరీర సంబంధమైన నాయకులను వెంబడిస్తున్నారు. ఈ ప్రెసెంట్ డే సంఘాలు ఇట్లనే తయారైనాయి. మేము పాస్టర్ ప్రవీణ్ గారి సంఘస్థులమండి, మేము ఆ దైవజనుని సంఘస్థులమండి, మేము ఈ సంఘానికి వెళ్తామండి. ఓకే, దైవజనుని గౌరవించండి, రెస్పెక్ట్ ఇవ్వండి, ప్రార్థించండి. కానీ ఫైనల్గా మీరెవరిని చూడాలా? దట్స్ ఆల్. హీ ఈజ్ అవర్ హీరో. హల్లెలూయా. మేము పెంతుకోస్త్ అండి, మేము బాప్టిస్ట్ అండి, మేము లూథరన్ అండి, మేము మెథడిస్ట్ అండి, మేము సిఎస్ఐ అండి, మేము కల్వరి ప్రత్యక్షత అండి. ఇది చాలా డేంజర్. కల్వరి ప్రత్యక్షత మీకు విగ్రహం కావద్దు, బాప్టిస్ట్ మీకు విగ్రహం కావద్దు, లూథరన్ మీకు విగ్రహం కావద్దు, పెంతికోస్తు మీకు విగ్రహం కావద్దు, హెబ్రోన్ మీకు విగ్రహం కావద్దు. ఏ చర్చికి వెళ్ళినా మన దృష్టి మా పాస్టర్ గారండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మా పాస్టర్ గారండి. మీ పాస్టర్ గారు మీకు విగ్రహం కావద్దు, మీ దైవజనుడు మీకు విగ్రహం కావద్దు. ఆ దైవజనునికి ప్రమాదమే, మీకు ప్రమాదమే. కల్వరి ప్రత్యక్షత ప్రజలకి, విశ్వాసులకు కూడా నేను చెప్తున్నాను, ఆ దైవజనునికి ప్రమాదమే, మీకు ప్రమాదమే. ఆ పిచ్చి మైకంలో ఉండొద్దు. మీరు గౌరవించండి, ప్రార్థించండి, సన్మానించండి, అన్ని చేయండి. మీ దైవజనునికి కృతజ్ఞత కలిగి ఉండండి. కానీ మరలా యూటర్న్ తీసుకొని మీ దృష్టి
ఎప్పుడు యేసయ్య మీదనే ఉండాలా? ఎందుకు కలహాలు వచ్చినాయి కొరింథీ సంఘంలో? ఎందుకు కక్షలు, క్రోధములు వచ్చినాయి? బికాస్ దే ఆర్ ఫాలోయింగ్ హ్యూమన్ లీడర్స్. శరీర నాయకులను వెంబడిస్తున్నారు. మా గ్రూప్, మా గ్రూప్, మా సంఘం, మా సంఘం, మా సంఘమే గ్రేట్, మా సంఘమే పరలోకానికి వెళ్తుంది. ఎంత భయంకరమైన చీకటిలో ఉన్నాయి సంఘాలు. ఈ ప్రెసెంట్ డేస్లలో కొరింథీ సంఘం అక్షరాలా కనబడుతున్నది సార్వత్రిక సంఘంలో. కానీ ఎందుకు ఈ అంత్య దినాలలో ఈ టాపిక్ని తీసుకొని వస్తున్నాడంటే, మనము మన మనోనేత్రములు తెరవబడాలా. ఒకవేళ ఈ రోజు దాకా ఆ మత్తులో, ఆ మైకంలో ఉన్నావా, బయటికి వచ్చేసి మందిరానికి, సేవకి, దైవజనునికి సహకారంగా ఉంటూ చేయవలసిన సహకారం అందించు. బట్ యేసయ్య వైపు మనం చూడాలా, యేసయ్య వైపు మనం చూడాలా. చాలా మంది మంటతో ప్రారంభించబడిన సంఘాలు పడిపోవటానికి కారణం ఇదే. మంటతో ప్రారంభించబడిన దైవజనులు కనబడటలే. కొంతమంది దైవజనులు కాళ్ళు మొక్కుతుంటారు. ఎందుకు కాళ్ళు మొక్కాలి మీరు? దైవజనుడి కాళ్ళు? దైవజనుడు ఏమన్నా దేవుడా? ఎన్నిసార్లు చెప్పినేనండి ఈ ఆడళ్ళు. వ్యక్తిగత ప్రార్థనకు వచ్చిందంటే మా వాలంటీర్స్కి మాకు సావు. కాళ్ళు మొక్కుతూ ఉంటారు. ఎంత ప్రమాదం తెలుసా మీకు? కాళ్ళు మొక్కితే ఎంత బలవంతం చేసిన ఆఖరి కాళ్ళు మొక్కుతూ ఉంటారు. ఎప్పుడు కాళ్ళు మొక్కదు. నేను ఈ సందర్భంగా నేను క్లుప్తంగా వివరిస్తాను. నా టైంను బట్టి ప్రతి ఆదివారం ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్లో ఉన్న వారికి స్పష్టంగా పిన్ టు పిన్. అందుకనే కొరింథీలకు రాసిన మొదటి పత్రిక పార్ట్ 3 ఈరోజు 3 పార్ట్స్ అయిపోయినాయి. అన్ని మీరు లైఫ్ లాంగ్ మీకు ఇవన్నీ గుర్తుంటాయి. అందుకనే పేతురు ఒక మాట అంటాడు కొరింథీలకు రాసిన అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 26వ వచనం. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నీవు లేచి నిలువు, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి. చూడండి, కొర్నేలు ఏం చేస్తున్నాడంటే పేతురు కాళ్ళ మీద పడి దండాలు బాబు, దండాలు బాబు అంటుంటే పేతురు అంటున్నాడు, లే పేతురు, కొర్నేలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు? నేను దేవుణ్ణి కాదు, నేను ఇలాంటి నరుడనే, లే అని హెచ్చరిస్తున్నాడు. అదే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం. అయ్యలారా, అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మేము మీలాంటి మనుషులమే, స్వభావం కలిగిన వారమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును. చాలు. చూడండి, అక్కడ ఒక అద్భుతం జరిగింది. అద్భుతం జరగానే ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా దండలు తెచ్చి పౌలు మీద వేసి, పౌలు శీలల మీద వేసి, చివరికి పౌలును ఒక దేవుడిగా కొలుస్తున్నారు. దండలేసినారు, కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతున్నారు. అప్పుడు పౌలు అంటున్నాడు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? మేము మీలాంటి మనుషులమే, ఎందుకు కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతున్నారు మీరు? ఇది ఆపండి మీరు. ఈ మాటలు వింటున్న స్త్రీలు, పురుషులు, సార్వత్రిక సంఘం, ఆ పని చేయకండి. మీ ఆయుష్ తక్కువైపోతుంది కాళ్ళు మొక్కితే. అర్థమైందా? ఒక దైవజనుడు చెప్పినాడు, మనిషి కాళ్ళు మొక్కితే ఆయుష్ తక్కువైపోతుంది అంట. 70 సంవత్సరాలు బ్రతకవలసిన నీవు 60 సంవత్సరాలు బ్రతుకుతావు. ఒకవేళ 60 సంవత్సరాలు పోవాలనుకుంటే కాళ్ళు మొక్కు, త్వరగా వెళ్ళిపోవాలనుకుంటే కాళ్ళు మొక్కు.
మొక్కుతారా ఇంకోసారిగా? చెప్పండి. అమ్మో, ఎందుకు లేనిపోని తంటాలు? మొక్కొద్దు, అస్సలు మొక్కొద్దు. మనుషుల కాళ్ళు, దైవజనుల కాళ్ళు మొక్కొద్దు. దైవజనులు హీరోస్ కావద్దు, సెలబ్రిటీస్ కావద్దండి. దైవజనులు దైవజనులే, యేసయ్య యేసయ్యనే, అంతే. హల్లెలూయా. ఇప్పుడు వినబడుతుందా? హల్లెలూయా. దైవజనుడు ఎవరంటే మైక్ లాంటి వాడంతే. దేవుని చేతిలో మైక్ లాంటి వాడంతే. మైక్ ఆన్ అయితే వినబడుతుంది, ఆఫ్ అయితే వినబడదు. దేవుని చేతిలో ఒక పాత్ర లాంటి వాడంతే. ఈ ప్రెసెంట్ డేస్లో చాలా అపవాది వాడు డిప్లొమాటిక్గా ఒక్కొక్క ఏరియాస్లలో సాతాను దెబ్బ కొడుతున్నాడు చాలా మందిని. ఈ కొరింథీ పట్టణానికి ఉన్న భయంకరమైన 7 లక్షణాలు. ఒకటి, మనుషులను వెంబడిస్తున్నారు. మనుషులని ఒక లీడర్స్గా చేసినారు. ఓకే, నో ప్రాబ్లం, గ్రూప్ లీడర్స్ ఉండొచ్చు, కానీ ఆ లీడర్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. చివరికి ఆ అనుభవం ఏం చేసేసిందంటే వాళ్ళల్లో కక్షలు, ఈర్ష్య, కుళ్ళు, కలహాలను కలుగజేసి ఇక గుద్దులాడుకుంటున్నారు. ఇప్పుడు గుద్దులాటలు లేవు ఆ సంఘాలలో. భయంకరమైన గుద్దులాటలు, భయంకరంగా కొట్టుకోవటం. రోడ్డు మీద ఉన్న పబ్లిక్ కొట్టుకున్నట్టు సంఘాలలో ఇట్లాంటి భయంకరమైన చీకటి ప్రవేశించింది. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ అనుభవంలో నువ్వు ఉన్నావా, యూటర్న్ తీసుకో. దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి ఘనపరచంతే. అందుకనే 1 సమూయేలు 3వ అధ్యాయం 1-2 వచనాలు. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు. చాలు, దీపము ఆరిపోతున్నది అక్కడ. మందసమ దగ్గర దీపము 24 hours రౌండ్ ద క్లాక్ వెలుగుతూనే ఉండాల. దీపం ఆరిపోతుంది. ఈ దైవజనుడికి దేవుని ప్రత్యక్షత రావటం అరుదైపోయింది. దేవుడు మాట్లాడటం లేదు, మౌనంగా ఉన్నాడు. అంతా కూడా మందిరంలో, ఆ కుటుంబంలో, పరిచర్యలో చీకటి కమ్ముకున్నది. ఎందుకు జరిగిందంటే 2వ అధ్యాయంలో చూస్తే ఈ ఏలీ ఏం చేసినాడంటే తన దేవుని కంటే తన పిల్లలని గొప్పగా చేసుకున్నాడు. దేవునికి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ ఇవ్వక తన బిడ్డలని గొప్ప చేసుకున్నాడు. మేము కూడా మాకు పరిచర్య ఒక విగ్రహం కావద్దు, దైవజనులముగా. దైవజనులు ఒకవేళ మెసేజ్ వింటుంటే మాకు మందిరము, సంఘము ఒక విగ్రహము కావద్దు. మొన్నటి దినం విజయవాడలో వేల ప్రజలు, స్టేడియం ప్యాక్ అయిపోయింది. భస్మపున్నయ్య స్టేడియం. ప్రజలు కూర్చోటానికి ప్లేస్ లేని అంత జామ్ ప్యాక్. అన్ని జరిగిన దైవజనుడైన నేను దానిని బట్టి సంతోషించొద్దు, దేవుని బట్టి సంతోషించాలా. అది చూడండి, విజయవాడ మొత్తం ప్యాక్. విజయవాడ హల్లెలూయా. మొన్నటి దినంలో 50 days of ఫాస్టింగ్స్, ఇంచుమించు లక్షల ప్రజలు వచ్చినారు. బెల్లం పెళ్లికి లక్షల ప్రజలు వచ్చినారని ఎంతో మంది అన్న. దానిని బట్టి మేము సంతోషించాం, ప్రభువుని బట్టి మేము సంతోషించాలంతే. అది చూడండి, సముద్రమే. ఆ ఫ్లై క్యాంప్ పోతూనే ఉన్నది, ఆగుతలేదు. ఎంత దాకా పోతుంది అది. దాన్ని బట్టి సంతోషం లేదు. లక్షల ప్రజలకు మేము భోజనం పెట్టినామనే సంతోషం లేదు. మా సంతోషం అంతా
ఒకవేళ కానీ ఆ క్రౌడ్ను బట్టి, ఈ మందిరంను బట్టి, ఈ 50 దినాల క్రౌడ్ను బట్టి, మాకున్న అభిషేకమును బట్టి, మాకున్న వరములను బట్టి, మాకున్న ఫాలోవర్స్ని బట్టి, మాకున్న వ్యూవర్స్ని బట్టి, మాకున్న సబ్స్క్రైబర్స్ని బట్టి ఒక్కవేళ కానీ మేము ట్రాక్ తప్పినామా, అవుట్ అయిపోతాం మేము. నాకు తెలుసు. ప్రజలు వస్తారు, వెళ్ళిపోతారు, అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి. ప్రవీణ్ యు ఆర్ గ్రేట్ అంటారు. దీస్ ఆర్ ఆల్ సెకండరీ మా లైఫ్లో, అట్టర్లీ సెకండరీ. దేవుడు మనకి ఎందుకు ఇస్తాడంటే బిడ్డ, అన్నీ నీకు మంచి భర్తను దేవుడు ఎందుకు ఇస్తాడో తెలుసా? నీకు మంచి ప్రేమ గల భార్యను దేవుడు ఎందుకు ఇస్తాడో తెలుసా? మంచి బిడ్డలని, ఉద్యోగాన్ని, చేతులు నిండుగా డబ్బులని, అన్ని ఆరోగ్యాన్ని ఎందుకు ఇస్తాడో తెలుసా? నీవిక దేని విషయంలో బాధపడకుండా, ప్రెషర్ పెట్టుకోకుండా ఆయన వైపే చూడటానికి. ఇక నువ్వు దేని గురించి ఆలోచించి బాధపడకు, నా వైపు చూస్తూ ముందుకు సాగిపో. నిన్ను విసిగించని భర్తను నీకు ఇచ్చిన, అలగని భార్యను నీకు ఇచ్చిన, మంచి ప్రేమ గల బిడ్డల్ని ఇచ్చిన, నీకు కావలసినవన్నీ నేను ఇచ్చిన. ఎందుకో తెలుసా? ఇక నీ భర్త గురించి నువ్వు ప్రెషర్ పెట్టుకోవద్దు, నీ భార్య గురించి నువ్వు ప్రెషర్ పెట్టుకోవద్దు. నీవు నాలో ఆనందించాలా, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించాలా అని దేవుడు మనకిస్తాడు. ఎందుకు నీ భార్య నీకు ముళ్ళుగా మారుతుందో తెలుసా? నీ కంట్లల్లో ముళ్ళుగా, పక్కలో బల్లెంలాగా ఎందుకు మారుతుందో తెలుసా? నీ భార్య దేవుని కంటే ఎక్కువగా నీ భార్యను ప్రేమించినావా, ముళ్ళు అవుతుందా? అర్థమవుతుందా? నా భార్య అండి దేవదూత, ఓకే, దూత కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రేమించు నీ భార్యని, కానీ నీ భార్య నీకు విగ్రహం కావద్దు. ఆమెన్. నీ భర్త నీకు ఎప్పుడు ముళ్ళు అవుతాడో తెలుసా? దేవుని కంటే ఎక్కువగా నీ భర్తను ప్రేమిస్తే ముళ్ళు అయిపోతాడు ఆయన. వివాహ దినంలో సంవత్సరం చాలా మంచిగా ఉండండి. నా భార్య, నా భర్త సడన్ గా మారిపోయాడు. ఎవరో చేతబడి పంపించారు. ఉట్టిదే అంత. ఏమన్నంటే చేతబడి దొరుకుతుంది మీకు. ఏదో కడుపులో పెట్టిరండి నా భర్తకి. పిచ్చి, నీ పిచ్చి అది. నా భర్త ఎప్పుడు మా అత్తగారి మాట వింటాడండి, అందుకనేనా? నీ భర్త సడన్ గా సంవత్సరం తర్వాత ఎందుకు మారిండో తెలుసా? దేవుని మీద నుంచి నీ భర్త మీదకి మనసు వెళ్ళిపోయింది నీకు. ఉదయం లేచి యేసయ్యా అనేవాడివి, అనేదానివి ఏమండి అంటున్నావు. ప్రొద్దున్న వివాహం జరగక ముందు యేసయ్యా అనేవాడివి నువ్వు. ఇప్పుడు భార్య మత్తులోకి వెళ్ళిపోయినా. అది చాలా డేంజర్. ఈ సత్యాలు మీరు నేర్చుకోవాలి బిడ్డ. ఇవి మర్మాలు కాదు, దీస్ ఆర్ ఆల్ ట్రూత్స్. భార్యని ప్రేమించు, భర్తని గౌరవించు, కానీ ఫైనల్ గా యేసయ్యకు ప్రథమ స్థానమే. నీ బిడ్డలు నీకు శత్రువులుగా ఎందుకు మారతారో తెలుసా? నీ బిడ్డలు చాలా ప్రేమగా ఉండి ఒకటేసారి మూర్ఖత ఎందుకు కనపరుస్తారో తెలుసా? బికాస్ ఏలి చేసినాడు, ఏం చేశాడు? దేవుని కంటే ఎక్కువగా తన బిడ్డలకి ప్రాధాన్యత ఇచ్చినాడు. తన జీవితంలో అలా గ్రాడ్యువల్గా సింక్ అయిపోయినాడు. నీ బిడ్డలకు దూరం కమ్మంటలేడు దేవుడు. నీ భర్తకి, నీ భార్యకి దూరం కమ్మంటలేడు. కానీ ప్రేమించు, గౌరవించు, కానీ ఫస్ట్ ఇంపార్టెన్స్ యేసయ్యకి ఇవ్వండి. అట్లని నీ భర్త మాట వినకుండా ప్రార్థనలో ఉండటం కూడా తప్పే.
భర్త కొన్నిసార్లు వద్దంటాడు, లోబడంతే. ఈరోజు నా ఫ్రెండ్స్ వస్తున్నారమ్మా, చాలా డియరెస్ట్ ఫ్రెండ్స్ వస్తున్నారు. కాబట్టి 5 వస్తున్నారు, వాళ్ళకి ఈరోజు డిన్నర్ మనం చేయాలా అన్నప్పుడు ఆ రోజు నువ్వు ఉపవాసం పెట్టుకొని ఆయనను విసిగించకు. లేదండి మీ ఫ్రెండ్స్ నువ్వు కాదు, నాకు యేసయ్యనే అనకు, పిచ్చి అది. నేను ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఉండాలి, నేను మీ ఫ్రెండ్స్కి నేను చేయలేను, అది కాదది. రేపుండు ఉపవాసం, కానీ నీ భర్తని గౌరవించు. హల్లెలూయా. నీవు చేయొద్దు అట్లాంటి పిచ్చి పని, ఆమె చేయొద్దు అట్లాంటి పిచ్చి పని. కొంతమందికి ఈ సత్యమునందు ప్రతిష్ఠ చేయబడని విశ్వాసులు ఎట్లుంటారు, ఒక ప్రాంతానికి వెళ్తే ఒక మాట ఉంది, ఇంటరా మీరు సాయంత్రం రేపు వారం చెప్పమంటే చెప్తాను నేను. వారం రోజులు అట్లనే కూర్చొని వారం రోజులు చెప్తాను నేను. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. చూడండి, ఇక్కడ చిన్న మాట ఉన్నది, ఏంటి? 29. నేను చెప్పున్నదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు, చూడండి, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును. ఇది పట్టుకున్నదండి ఒక క్రైస్తవ కుటుంబం. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు ఉండాలని. వాళ్ళు పిచ్చి కాకపోతే భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆమె, వెళ్ళిపోయి సంఘంలో పరిచర్య చేస్తుంది బంగారు తల్లి. భర్త ఫోన్ చేస్తుంటే రావట్లేదు. ఎందుకు రావట్లేవమ్మా అంటే, భర్తలు కలిగిన వారు భర్తలు లేనట్టును, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును అని వాక్యంలో ఉన్నది కదా, కాబట్టి నేను అందుకనే ఈ పని చేస్తున్నా. భర్త పిల్లలకు స్నానం చేపించి బట్టలేసి పౌడర్ పెట్టి స్కూల్కి పంపితే ఈమె భర్త లేనట్టున్నది. ఎక్కడ? సంఘంలో. ఆ దైవజనం టీచింగ్ అది. పాస్టర్ గారు చెప్పారు, భర్తలు ఉన్నవారు భర్తలు లేనట్టు ఉండమని చెప్పారు. కాబట్టి నువ్వే స్నానం చేపి, నువ్వే ముఖం గడికి, నువ్వే బట్టలేపి, నువ్వే స్కూల్కి పంపు, నేను భర్త లేనట్టుంటా. ఏ క్యా హై భయ్, ఎంత పిచ్చితనం చూడండి. ఆయన మంచి విశ్వాసి, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే విశ్వాసి, మందిరానికి రెగ్యులర్గా వెళ్ళే విశ్వాసి, మందిరాన్ని వదిలిపెట్టిండు, దేవుణ్ణి వదిలిపెట్టిండు, అన్ని వదిలిపెట్టిండు. ఇది చాదస్తవం అంటారు, కానీ భక్తి కాదు, ఇది పరిశుద్ధత కాదు. ఇట్లా భర్తలు కూడా చేసిన వారు భార్యను వదిలిపెట్టేసి దైవజనునితో తిరుగుకుంటూ ఏంటండి, ఇంటి పట్టున రారు, ఇంట్లో రేషన్ అయిపోయింది, పిల్లలు పస్తులు వండుకొని ఉన్నారు, ఒక పని చేయవు పెట్టవు అని భార్య ఫోన్ చేస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టు. అందుకనే నా పని నేను చేస్తున్నా. మరి తిండి ఎవరు పెడతారు? నేను ఒక స్థలానికి వెళ్ళినప్పుడు భార్య అంటుంది, చెప్పన్నా ఈయనకి చెప్పు. పొద్దున బయలుదేరుతాడు, ఎక్కడ పోతుండో తెలియదు, ఇంట్లో రేషన్ అయిపోయింది, పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. మాటికి నేను మా తమ్ముని ఇంటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవటం సిగ్గు అనిపిస్తుందన్న. ఈయనకి చీమ కొట్టినట్టు కూడా లేదన్నా, తిరుగుతున్నాడు.
ఏంటి బ్రదర్ ఇట్లా తిరుగుతున్నావు అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, భార్యలు ఉన్నవారు బాగానే ఉంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి సార్వత్రిక సంఘంలో? సరిగ్గా ఉపదేశించకపోవటం బట్టి, ఎవరికి తోచినట్టు వారు ఆ వాక్యాన్ని వాడుకోవటమే. ఇక హల్లెలూయా. కొన్ని లిమిట్స్ ఉండాల క్రైస్తవ బిడ్డలకి. మీ అందరికి నేను ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేసేస్తా. ఈ కొరింథీ పట్టణానికి ఉన్న మొదటి పొరపాటు, దేవుణ్ణి విడిచిపెట్టి, యేసయ్యని విడిచిపెట్టి ఆ యొక్క లీడర్స్ని, శరీర సంబంధమైన లీడర్స్ని ఒక పిల్లర్స్గా పెట్టుకున్నారు. వాళ్ళే విగ్రహాలుగా తయారైపోయినారు. మేము ఇటు సైడ్ ఈ నిర్మల్, ఈ బైన్సా, కాంగ్లీ ఆ వైపు వెళ్ళేవారం ఆ దినాలలో. అక్కడికి వెళ్ళగానే పౌలు చర్చ్ కనబడుతుంది. పౌలు చర్చ్, సెయింట్ పాల్స్ చర్చ్ అంటే ఒక మీనింగ్ ఉంది. పౌలు చర్చు, అక్కడ పౌలు విగ్రహం ఉంది. ఏంది పౌలు విగ్రహం పెట్టుకున్నారు అంటే, దైవజనుడు ఏం చెప్తలేడు, మీరు ఎవరి నామంలో బాప్తిజం ఇస్తారంటే పౌలు నామంలో బాప్తిజం ఇస్తాడట ఆయన. ఓ దేవా, ఎక్కడికి వెళ్ళిపోతుంది సంఘం? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ త్రి యొక్క నామంలో బాప్తిజం ఇవ్వాలి, యేసయ్య నామంలో బాప్తిజం ఇవ్వాలి. ఈ సంఘము పౌలు నామంలో బాప్తిజం ఇస్తున్నది. ఎందుకు ఇస్తున్నావు పౌలు నామంలో అంటే, మాకు అట్లా టీచ్ చేసారు మా అధికారులు. ఎంత గుడ్డితనం చూడండి. పౌలు అంటున్నాడు, పౌలు ఎవరు? కేఫా ఎవరు? అపోల్లో ఎవరు? వారు దేవుని సేవకులే. పౌలు మీకోసం ప్రాణం పెట్టిండా? కేఫా మీకోసం బలియాగం అయినాడా? అపోల్లో మరణించి తిరిగి లేచిండా? వాళ్ళు సేవకులే. కానీ యేసయ్య మరణించి తిరిగి లేచినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. రెస్పెక్టర్స్, మమ్మల్ని గౌరవించండి, ప్రేమించండి, ప్రార్థించండి. కానీ ఆయనని చూడండి. రెండోదిగా సంఘానికి నేను చెప్తున్నాను, యేసయ్యకి ప్రథమ స్థానం ఇవ్వండి బిడ్డ. అంటే మీ బిడ్డలని వదిలేసేయండి అని కాదు, ప్రేమించండి. ఉదయాన్నే లేచి ముఖ దర్శనం చూడండి, యేసయ్య ముఖ దర్శనం చూడండి. నువ్వు వెళ్ళి భార్యని కలవక ముందు యేసయ్యని కలువు, అదే అర్థం అన్నట్టు. నువ్వు భర్తను కలవక ముందు వెళ్ళి యేసయ్యని కలువు. యవ్వన బిడ్డలారా, మీరు మమ్మీ డాడీని కలవక ముందు వెళ్ళి ప్రార్థనలో యేసయ్యని కలవండి. తల్లిదండ్రులారా, మీరు లేచి మీ పిల్లలను కలవక ముందు యేసయ్యని కలవండి. దట్ ఈస్ ద మీనింగ్. ఏదో మీ బిడ్డలను వదిలిపెట్టేసి మీరు వెళ్ళంటారా నాకు యేసయ్య కావాలంటాం కాదు. మీరు పొండండి, నన్ను విసిగించకండి, నాకు యేసయ్య కావాలని. కొంతమంది ఉంటారండి హెవీ అనాయింటింగ్ కలిగిన స్త్రీలు, చాలా హెవీ అనాయింటింగ్ అన్నట్టు. ఎవరొద్దు నాకు యేసయ్యని కాదు అన్న వదిలిపెట్టి వెళ్ళిపోతారు. తిరగబడదని అత్తగారు అట్లా చేస్తే. ప్రొద్దున లేచి ఛాయ్ చేయమంటే ప్రార్థన చేసుకున్నానంటావు. ప్రొద్దున లేచి బేసన్లు దోమమ్మ అంటే నేను ప్రార్థన చేసుకుంటున్నాను, డిస్టర్బ్ చేయక అత్తమ్మ. ఓ అత్తమ్మ, నన్ను డిస్టర్బ్ చేయక అత్తమ్మ, నేను ఉపవాసంలో ఉన్న అత్తమ్మ. అదేం భక్తి అండి? పని చెయ్యి, ఇంట్లో అన్ని చేయవలసిన పనులు చెయ్యి, చేసి చేసుకో ప్రార్థన. ఆ సింకులన్నీ మురికి బేసన్లు ఉన్నాయి, బట్టలన్నీ నానబెట్టినావు, అన్నీ తయారు చేసేసి ఉపవాస ప్రార్థనలో రూములు తలుపులు బంద్ చేసుకుంటే తిట్టదా అత్తగారు? ఏం భక్తమ్మా నీది? నీ పాస్టర్ గారు ఇదే నేను నేర్పిస్తున్నాను రా. నీ భర్త రివర్స్ గాడా? ఏదో అస్వస్థతగా ఉన్నావు, లేకపోతే 7th monthలో ఉన్నావు, లేచి భోజనం చేయలేకపోతున్నావు, ఓకే. కానీ నన్ను డిస్టర్బ్ చేయకత్తమ్మా నువ్వు ఊకే. పాస్టర్ గారు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా అత్తగారిలో పెద్ద దయ్యం ఉన్నది. వాళ్ళ దొరికిండు పాస్టర్ గారు, పెద్ద దయ్యం పాస్టర్ గారు, అసలు నన్ను ప్రార్థన చేయలేదు పాస్టర్ గారు. పాస్టర్ గారు ఏమనుకుంటారు? ఇవి చెప్పదు, బేసన్లు చెప్పదు, బట్టలు చెప్పదు, ఏం చెప్పదు. అత్తగారిలో దయ్యం ఉంది, దయ్యాన్ని బంధించారు పాస్టర్ గారు. ఇది కాదండి, ఇది క్రైస్తవ జీవితం కాదు.
మార్కెట్లోకి తెస్తారు, కూరగాయల మార్కెట్లో, చేపల మార్కెట్లోకి చేసిస్తారు క్రైస్తవ జీవితం. నా కోడలండి అన్ని పనులు చేస్తుంది, మంచిగా ప్రార్థన చేసుకుంటుంది అనాలని అత్తగారు. నా అల్లుడండి బంగారం లాంటి అల్లుడండి, ఉద్యోగం వెళ్తాడు వస్తాడు, కష్టపడతాడండి, మంచిగా రాత్రి ప్రార్థన చేసుకుంటాడండి. అట్లాంటి సాక్ష్యాలు సంపాదించుకోవాలా. అన్నిలో సైతం మారని అత్త అయినా, మారని మామగారైనా, మారని భర్త అయినా, మారని భార్య అయినా, నీ సత్ప్రవర్తనను బట్టి వారిలో మార్పు కలగాల. హల్లెలూయా. మార్పు కలగాల. మనమే ఒక పత్రిక లాగా ఉండాల వాళ్ళకి. నువ్వు ప్రసంగం చేయనవసరంలే, నీవే వాళ్ళకు ఒక ప్రసంగంగా మారిపోవాలి. ఎస్, చూస్తుంది, ఒక 2 నెలలు చూస్తుంది మీ అత్తగారు. కోడలమ్మ ఆటోలో స్థలం ఉన్నదా అంటది. హల్లెలూయా. ఎందుకు అత్తమ్మా అంటే, నేను కూడా నీతో వస్తానంటది అంతే. హల్లెలూయా. వచ్చేస్తారు అంతే వాళ్ళు. నువ్వు ప్రసంగం చేయని అవసరంలే, వచ్చేస్తారు అంతే. ఇట్లాంటి మంచి సాక్ష్యం సంపాదించుకోవాలా. దైవజనులమైన మేము కూడా మాకు సంఘము, సేవ, పరిచర్య, ఈ అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఇట్లాంటి జయాంటిక్ బిల్డింగ్స్, మందిరాలు విగ్రహాలుగా మారిపోవద్దా. అందుకనే చాలా ప్రార్థనలు గడుపుతాం మేము. నేనైనా దైవజనులమైన సేవకులు చాలా, ఏది ప్రభా చాప కింద నీరులాగా వచ్చి మా పిలుపుని దెబ్బ కొట్టద్దు ప్రభా. ఇవన్నీ వస్తాయి, వెళ్ళిపోతాయి అంతే. మరలా యేసయ్యనే చూడాలా అని మా వ్యక్తిగత ప్రార్థనలో ప్రభువుకు సమర్పించుకుంటాం. 3వ విషయాన్ని నేను చెప్తున్నా, నీ ఉద్యోగం నీకు విగ్రహం కావద్దు, నీ వ్యాపారం నీకు విగ్రహం కావద్దు, నీ అందం నీకు విగ్రహం కావద్దు. అర్థమైందా? అర్థమవుతుందా? వింటున్నారా? నీ ఉద్యోగం ఎవరిచ్చారు నీకు ఉద్యోగం? నువ్వేమైనా సంపాదించుకున్నావా? నువ్వు దేవునిలో ఎదగాలని దేవుడిచ్చిన ఉద్యోగం అది. ఎవరిచ్చిన నీకు వ్యాపారం? వ్యాపారంలో కుప్పకూలిపోయిన వ్యాపారవేత్తలు ఎంత ఉన్నారు, కానీ వ్యాపారంలో సక్సెస్ అవుతున్నావు. కస్టమర్స్ని ఎవరు పంపుతున్నారు నీ దగ్గరికి? దేవుడు పంపుతున్నాడు. దేవుడు తలంచుకుంటే నీ ఆటోని అక్కడ పెడతాడు, మిగతా ఒక్క ఆటో ఉండదు అక్కడ. ట్రైన్కి దిగుతారు, వాళ్ళ ఆటోలో వెళ్ళాలా, నీ ఆటో అక్కడ ఉంటుంది. నువ్వు అనుకుంటావు ఇంతమంది దిగిరు కదా, ఒక్క ఆటో లేదు, అందరు ఎగబడిన ఆటోలో ఎక్కుతారంటే, నీ ఆటోలో ఒక్క వ్యక్తిని కూడా ఎక్కనివ్వడు దేవుడు. వింటున్నారా? ఆయన తలంచుకుంటే ఒక్కరిని ఎక్కనియాడు, ఆ పని కూడా చేస్తాడు. కానీ అన్ని ఆటోస్ ఉన్నా ప్యాసింజర్లు దిగి పరిగెత్తుకుంటూ నీ ఆటో దగ్గరికి వస్తారు, అది కూడా చేయగలుగుతాడు దేవుడు. ఏదైనా చేయగలుగుతాడు. మనదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. ఒకవేళ ఉన్నదంటే హల్లెలూయా, హల్లెలూయా, ఏది లేదండి. నీ పెన్నైనా యేసయ్య ఇచ్చిండు అంతే. నువ్వు వేసుకునే బట్టలైనా యేసయ్య నీకు ఇచ్చిన, నువ్వు తింటున్న భోజనమైనా యేసయ్య ఇచ్చిందే. ఏది మనది కాదు, జీరో. మనం ఆయనని హీరో. నేను సంపాదించిండండి, నా బంగ్లా అండి. ఏ బంగ్లా నీది కాదు, అంతా ఆయన ఇచ్చిందే. ఈ కొరింథీ సంఘానికున్న ఆ చీకటి ఈ అంత్య దినాలలో మనలో ప్రవేశించద్దంతే. ఉద్యోగం నీకు దేవుడు కావద్దు,
సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, హైటెక్, ఆ యొక్క వాళ్ళు పిచ్చి 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 అదొక ట్యాబ్ కాదు, ఒక ల్యాప్టాప్ పట్టుకుంటారు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ యువర్ జాబ్ బ్రదర్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ యువర్ ల్యాప్టాప్, కానీ దేర్ ఈస్ ఎ లిమిట్. ఒక లిమిట్ ఉండాలా. ఒక కొంతమంది ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఏమనంటే టిక్ 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 ఎప్పుడు అదే ల్యాప్టాప్. ఉద్యోగంలో ల్యాప్టాపే, ప్రయాణంలో ల్యాప్టాపే, ఇంట్లో కూర్చొని ఏమండి అన్నం చల్లగవుతుందంటే టిక్ 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 అంతే. సంవత్సరాల తరబడి అంతే. డాడీ 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 క్యాడ్బరీ కావాలి డాడీ. పిల్లలు వచ్చి ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు, విసికించకెళ్ళి పని చీదరించుకుంటా ఉంటారు. కొంతమంది ఏం చేస్తుంది ఆ ట్యాబ్, ఏం చేస్తుంది ఆ ల్యాప్టాప్, ఏం చేస్తుంది సాఫ్ట్వేర్ కంపెనీస్ పిల్లల కంటే ఎక్కువ నావి. డాడీ మాట్లాడు డాడీ నాతోని, ప్లీజ్ డాడీ ఈరోజు సండే కదంటే నువ్వు వెళ్ళు, చాలా బిజీగా ఉన్నాను, విసికించక వెళ్ళబా. విసికించక వెళ్ళిపోని తిట్టి వెళ్ళగొట్టే తండ్రులు ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ అదొక కంపెనీ, ఆఫ్టర్ ఆల్ ఒక ఈ రోజు ఉండే రేపు పోయే డబ్బు. ఆఫ్టర్ ఆల్ బిడ్డలను వెళ్ళగొడతారు, బిడ్డలను చీదరించుకుంటుంటారు, భార్య మీద తిరగబడతా ఉంటారు. ఎందుకండి అది? ఆ లైఫ్ ఉంటే ఏంది, లేకపోతే ఏంది? మనకి ఎన్ని సంవత్సరాలు ఉంటామండి చెప్పండి? దేవుని చిత్తం ఉంటే దేవుని రాకడ ఆలస్యమైతే మనిషి గట్ట 4 స్టేజెస్ ఉంటాయి. పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాలు ఒక స్టేజ్, 25 to 50 years ఒక స్టేజ్, 50 years to 75 ఒక స్టేజ్, 75 to 100 years ఒక స్టేజ్. ఒక్కొక్క స్టేజ్లో మనిషి ఎట్లా మారుతాడో దేవుని చిత్తం ఉంటే ఎప్పుడన్నా నేను వివరిస్తా. ఒక లిమిట్ ఉండాలా. 70 సంవత్సరాలు బ్రతుకుతాం. నీకు ఉద్యోగం వచ్చింది ఎప్పుడు? 40 సంవత్సరాలలో, 30 సంవత్సరాలు వచ్చింది. 35 సంవత్సరాలు, 75 సంవత్సరాలలో, 70 సంవత్సరాలు పోనే పోయింది. 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పోనే పోయింది. మిగిలింది ఎంత? ఒక 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు హార్డ్లీ. పిల్లలకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, పిల్లలను ప్రేమించకుండా, పిల్లల మీద చీదరించుకుంటూ ఎందుకు? అది ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, హార్డ్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్, ప్రొఫెసర్స్ ప్రభు మాట్లాడుతున్నారు. క్రైస్తవ లోకంలో ఉన్నవారు అట్లున్నారు. జస్ట్ లీవ్ ఇట్ ఆఫ్. దే డోంట్ హ్యావ్ ట్రూ గాడ్. దేవుడు ఉన్నాడు నీకు. రిటైర్ అయిపోయిన తర్వాతనా, ముసలలో అయిపోయిన తర్వాత వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. అప్పటికి అప్పుడు నా బిడ్డ నాకు ఫోన్ చేస్తలేదు, నా బిడ్డ మనవాళ్ళని తీసుకొని వస్తలేదు. ఎందుకు తీసుకొస్తుంది? ఏమి ఇంపార్టెన్స్ ఇచ్చినావు చిన్నప్పుడు నీ బిడ్డలకి? ఎంత ప్రేమించినావు నీ బిడ్డలని? ఇవన్నీ ఫండమెంటల్స్ క్రైస్తవ జీవితంలో. ఒకటి చెప్తున్నా, ఎన్ని కోట్లు ఉన్నా మన కుటుంబంలో ఈ అనుభవాలు లేకపోతే శూన్యమే. ఎంత జాయ్ అనుభవించాలా మన ఫ్యామిలీలో. నువ్వు దేనిని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినా దెబ్బ పడిపోతుంది అంతే. కొరింథీ సంఘం ఎట్లాంటి భయంకరమైన స్టేజ్లోకి వెళ్ళిపోయిందంటే, భయంకరమైన స్టేజ్లోకి వెళ్ళిపోయింది. థ్యాంక్ గాడ్ మరలా పౌలు పత్రిక ద్వారా వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు. వారు ఒక బ్యాలెన్స్లోకి వచ్చేస్తున్నారు కొరింథీ సంఘం. ఈరోజు ఒకవేళ నీవు ఎక్కడి నుంచి మెసేజెస్ వింటున్నావో, క్రొత్తగా వచ్చి వింటున్నావో, ఈరోజు నీ పొరపాటును ఒప్పుకో. దేనికి ఇవ్వకు ఇంపార్టెన్స్. నిన్ను పైకి లేవనెత్తిన ఆ దేవునికి ప్రాధాన్యత ఇవ్వంతే, ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వంతే. నీ బిడ్డలకు అది నేర్పించు. డాడీ దగ్గరికి వెళ్ళకు, డాడీకి అసలుకే కోపం, డాడీని విసిగించకు అంటవే నీ బిడ్డల్ని. బ్రతికినంత కాలం నీ భర్తని బిడ్డలు విలన్ లాగానే చూస్తారు. డాడీకి మస్తు కోపం, బిడ్డ డాడీని విసిగించకు, చాలా కోపం డాడీకి అని అట్లాంటి ఫీడింగ్ ఇవ్వకు నువ్వు.
డాడీ ఎంత కష్టపడ్డా ప్రేమ గల్లవాడంతే. చిన్న మైండ్లో అది ఫీడ్ అయిపోతుంది. ఫీడ్ అయిపోయి డాడీ నవ్వుకుంటూ వచ్చినా విలన్ లాగానే చూస్తారు. డాడీ వచ్చు, రే తమ్ముడు వెళ్ళిపో, డాడీ వచ్చు. పాపం డాడీలో ఏం లేదు, ఫీడింగ్ అంతా మదర్ ఫీడింగ్. మదర్ కూడా పాపం భర్తని గౌరవించాలి, అలసిపోయి వస్తాడు, అల్లరి చేయొద్దనే ఫీడింగ్. ఆమె నెగిటివ్ ఫీడింగ్ కాదు. అట్లాంటి ఇవ్వద్దు. నీవు నీ భర్త నీ బిడ్డలతో జాయ్గా ఉండాలా. అరే మీ మమ్మీ గయ్యాలరా బాబు, అబ్బా విసిగిస్తూనే ఉంటుందిరా, చూడు పండుకున్నది 10 అవుతున్నది కాబడుకుందిరా. నువ్వు అనొద్దు నీ భార్య గురించి, నీ పిల్లలకి చెప్పొద్దు. 12 గంటల దాకా ఒకవేళ అలసిపోయి పండుకున్నా, పాపం మమ్మీ అలసిపోయి పండుకున్నది బిడ్డ, మమ్మీ చాలా ప్రేమ కలదని చెప్పాలను. చెప్పాలనుకుంటే పండుగ ఉంది నాకు. చూడండి, రిబ్కా ఏం చేసిందంటే యాకోబును ప్రేమించింది, ఇస్సాకు ఈశావును ప్రేమించినాడు. తండ్రి ఏమో పెద్ద కొడుకుని ప్రేమించిండు, తల్లి ఏమో చిన్న కొడుకుని ప్రేమించింది. వాళ్ళు చివరికి అన్నదమ్ములు ఇద్దరు శత్రువులు అయిపోయినారు. ఒకరోజు తల్లిదండ్రులు చేయబట్టికే శత్రువులు అయిపోయినారు. హల్లెలూయా. ఇట్లాంటి చిన్న వయసులో ఈ ఫీడింగ్స్ మనం ఇవ్వద్దు. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, జస్ట్ అట్లా స్టార్ట్ చేసినంత మెసేజ్, ఎన్ని సత్యాలు, ఎన్ని ట్రూత్స్ వస్తున్నాయో వినండి. హల్లెలూయా. ఇంకొకటి నేను చెప్తున్నా, నీ భర్త అలసిపోయి లేట్ నైట్ వచ్చినా నువ్వు ఓపికతో ఉండాలంతే, చాలు. నువ్వు తినకపోయినా ఆయన భోజనం చేస్తుంటే ఆ భోజనం ఇంకొక చైర్లో కూర్చో, చాలు. ఆయనకి ఎంత సంతోషం. కొన్నిసార్లు నీ భార్య అలిసిపోయి ఉంటే విసిగించకు. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో మీకు తెలియదు, ఆ ప్రాబ్లమ్స్ మీకు వస్తే అర్థమవుతుంది. కొన్నిసార్లు చేస్తారు పనులు, సడన్ గా వాళ్ళు చెయ్యరు, అలా అలసిపోయి పడిపోయి ఉంటారు. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలు మీకుంటే అర్థమవుతుంది. ఆ టైంలో ఎప్పుడు పంటవు, చాయ్ పెట్టవు, విసిగించకు. ఆమె చెప్పదు ఆ కారణం ఏంటిదో నీకు. అన్ని చెప్పరు వాళ్ళు. కొన్నిసార్లు అర్థం చేసుకో. ఓకే ఓకే ఓకే, సారీ బిడ్డ, సారీ సారీ. ఎంత సంతోషంగా ఉంటుందండి నాకు. నువ్వు ఆయనని అర్థం చేసుకోవాలా, ఆయన నిన్ను అర్థం చేసుకోవాలా, మిమ్మల్ని పిల్లలు అర్థం చేసుకోవాలా, పిల్లలని మీరు అర్థం చేసుకోవాలి. ఈసారి కానీ నీకు ర్యాంక్ రాకపో నీ పని చెప్తా. ఈసారి కానీ నువ్వు ర్యాంక్ రాకపో ఉంటుందిరా నీకు అనకు ఫోన్ చేసి. వింటున్నా, 2 సార్లు ఫీజులు కట్టినరా నీకు. వింటున్నా, ఇంకోసారి ర్యాంక్ రాకపోతే నీ పని ఉంటుంది అనకు నువ్వు. అర్థమవుతుందా? వానికి ర్యాంక్ రాని రాకపోని, బిడ్డ ఎట్లున్నావు బిడ్డ అని ఫోన్ చేయి. ఫోన్ ఎత్తుతే అండి, ఏం చేస్తున్నావురా, కాలేజ్ పోయినావా, ఎందుకు పోలే, ఈసారి మాత్రం ఉంటుంది నిన్ను వదిలిపెట్ట అనకు. ఫోన్ చేసి నానా భోజనం తిన్నవాను, హల్లెలూయా, రెస్ట్ తీసుకో బిడ్డాను. ఆ ప్రేమ గల్ల మాటలకి వాడు ఖచ్చితంగా ర్యాంకు సంపాదించుకుంటాడు. వాడు వణికిపోయి, నీ ఫోన్కి వాడు వణికిపోయి వాడు ఏం రాయాలో ఏం రాయొద్దు అర్థం కాక ఫెయిల్ అవుతాడు.
ఏం రాయాలో ఏం రాయొద్దో అర్థం కాక దానికి ఇది రాసి దీనికి ఇది రాసి వాడు ఉన్నది కాస్త పోగొట్టుకుంటాడు. కానీ మంచి రెస్ట్ తీసుకున్నానా, చదువుకో, కాలేజీకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నావు బిడ్డ, ప్రార్థన చేసుకున్నావు అని అడగరు. చదివినావా ఇది అంటారు. ఫస్ట్ మంచిగా ప్రేమగా మాట్లాడండి నీ బిడ్డలతో. ఇవన్నీ ప్యాకేజ్ అంతా కూడా మొదటి పాయింట్లోనే ప్రభు మనకిస్తున్నాడు. చప్పట్లు కొట్టాలా? దేవుని చిత్తం ఉంటే, దేవుని రాకడ ఆలస్యమైతే రెండో పాయింట్లోకి వెళ్దాం. ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు? హల్లెలూయా. కానీ ఈరోజు దేవునికి కృతజ్ఞులముగా మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం. గుండె లోతులో నుంచి ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకొని, నాదంటూ ఈ లోకాన ఏది లేదు ప్రభా, ఒకవేళ ఉన్నదంటే నీవిచ్చిందే. నా బిడ్డలైనా నువ్వు ఇచ్చినవారే, నాకు ఇచ్చిన ప్రేమగల్ల భర్త నువ్వు ఇచ్చినావు, ప్రేమగల్ల భార్య నువ్వు ఇచ్చినావు, ఉద్యోగం నువ్వు ఇచ్చింది, చేతిలో డబ్బు, సొంతిల్లు, వ్యాగనార్ కార్, ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చినవే. నాకంటూ ఏం లేదు. నేను బ్రతికినంతకాలం నేను నా కుటుంబం నీకోసమే మేము బ్రతుకుతాం. మనల్ని మనం సమర్పించుకుందాం. లేచి నిలబడదాం. ప్రార్థన. తండ్రి స్తోత్రం, ఈ అద్భుతమైన రీతిలో ఈ మొదటి ఆరాధనలో ఆ లోతైన ప్రత్యక్షతల ద్వారా మా బలిపీఠాలను కట్టి మా మనోనేత్రములను తెరిచి మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించిన పరిశుద్ధాత్మ, మరి ఒకసారి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, సిగ్గుపడనక్కర్లేని సైనికుని వలె ప్రభువా మీ ముందు నిలబడటానికి మా బలిపీఠాలను కట్టినావు. ప్రతి బిడ్డలని మీ నామంలో దీవిస్తూ శుభములు, ఆశీర్వాదాలు, సమాధానం, సమృద్ధిని ప్రకటిస్తూ యేసుక్రీస్తు నామములో అడిచిన తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం మీకును మీ కుటుంబాలకు సదా తోడయుండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.